నేను మా టీం అందరం కలిసి ఫ్రైడే ఈవినింగ్ ఎర్లీగా లాగౌట్ చేసి బెంగళూరు నుంచి టెంపో ట్రావెలర్లో చిక్మంగళూరుకి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఫ్రెండ్స్, మేమైతే బెంగళూరు నుండి చిక్మగళూరుకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకోండి మా జర్నీ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ టెంపుల్ ఆ పీక్కి వెళ్ళే దారంతా చాలా టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఆ కొండ పైనుండి చూస్తే ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు కూడా చూసుకోవచ్చు, అంత హైట్ నుండి మీరు చిక్మంగళూరు టౌన్ మొత్తం ఇక్కడ కనబడిపోతుంది. ఫైనల్గా మేమైతే ముల్లయ్యనగిరి పీక్ బాటమ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ మా వెహికల్ని పార్క్ చేసి అక్కడ నుంచి మేమైతే బై వాక్ అయితే హిల్ని క్లైంబ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. కొద్ది దూరం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే కొండపై వరకు అయితే స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ మనమైతే ఆ కొండ పీక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోవాలి. మా టీం అంతా వెళ్ళే దారిలో అంతా ఫొటోస్, వీడియోస్, అలాగే రీల్స్ చేసుకుంటూ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. ఆ హిల్ పైకి ఎక్కే కొద్దీ మంచు అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట. సో మన ముందు ఉండే వ్యక్తి కూడా మనకైతే కనపడినంత మంచు అయితే అక్కడైతే ఉంది. సో మీరు కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో చుట్టుపక్కల. సో ఆకాశంలో అయితే ఆ మేఘాలన్నీ మంచులాగైతే కనబడుతున్నాయి మొత్తం. సో ఫైనల్గా మనమైతే ఆ పీక్ టాప్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు అక్కడ అదే అనమాట టాప్ పాయింట్. సో ఆ పీక్ లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు అందరం కలిసి. సో ఆ పీక్ లోపల అయితే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మనమైతే ముల్లయ్యనగిరి పీక్ అయితే రీచ్ అయిపోయాం ఇన్ ద టాప్ హిల్కి. సో చూసుకోవచ్చు అక్కడైతే ఒక బోర్డు అయితే ఉంది. ఆ బోర్డు మీద హిల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీక్ ఇన్ ద కర్ణాటక అనమాట. సో మీరు అక్కడ చూసుకోవచ్చు ఆ మేఘాలు అంతా ఎలా ఉన్నాయి ఆ కొండ మీద నుంచి చూస్తే. సో కొద్దిసేపు ఆ హిల్ టాప్ మీద మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాం. పీక్ అయితే దిగేసాను అనమాట. సో మేము ఆ వెహికల్ పార్క్ చేసిన దగ్గర అయితే ఒక శివాలయం అయితే ఉందన్నమాట. సో మేము అందరం కలిసి కాళ్ళు చేతులు కడుక్కుని ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి దారిలో ఒక రెస్టారెంట్లో మా ఒక టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని మా నెక్స్ట్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమైతే ముల్లయ్యనగిరి పీక్ నుండి ఫైనల్గా బాబా బుడంగిరి పీక్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే ఈ వ్యూస్ అన్నీ మీరు చూసినట్లయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే నిజంగా మైండ్ పోయింది అనుకోండి. సో ఇవంతా ఎప్పుడో చిన్నప్పుడు మూవీలో చూసేవాడిని అనమాట. సో ఫైనల్గా ఇక్కడ రియల్గా చూసేసరికి అబ్బో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నాకు ఒకసారిగా ఇది కర్ణాటకనా లేదంటే నార్త్ ఇండియానా అనిపించింది అనమాట. సో ఆ వ్యూస్ని చూసినట్లయితే సో మా ఫీలింగ్ అయితే ఎలా ఉందంటే మేఘాల మధ్యలో ఉన్నానా ఏంటి అని అనిపించింది అనమాట. సో అక్కడ వ్యూస్ అన్ని చూసినట్లయితే సో మీరు కూడా చూసుకోవచ్చు. సో ఆ బాబా బుడంగిరి పీక్ నుండి పైన అయితే జెడ్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే మన వెహికల్ అయితే అలో చేయరు. సో మనమైతే జీప్ సఫారీ ఉంటుంది. సో దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. సో మేమైతే ఆ జీప్ సఫారీ తీసుకుని ఆ జెడ్ పాయింట్కి అయితే మూవ్ అయిపోయాం అనమాట. సో ఆ జెడ్ పాయింట్కి వెళ్ళే రూట్లో అంతా సో అదైతే కొండ వార్ నుంచి అయితే ఒక ఘాట్ రోడ్ అయితే ఉందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అనుకోండి. సో మస్ట్ ట్రై చేయండి అనమాట మీరు వెనక వెళ్ళినట్లయితే ఈ జెడ్ పాయింట్ సఫారీ అయితే. సో ఫైనల్గా మనమైతే ఆ జెడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఆ జెడ్ పాయింట్ స్టార్టింగ్లో మీరు చూసుకోవచ్చు ఆ వెహికల్స్ అన్ని పార్కింగ్, అలాగే
ఇరువైపులా షాప్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళేసి జీప్ దిగేసి ఇక్కడ నుంచి మేమైతే ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసాం అనమాట. తర్వాత అందరం కలిసి సరదాగా కాసేపు ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి కింద ఆ జెట్ పాయింట్ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టెప్స్ దిగేసి కిందికి వెళ్తే అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది అనమాట. సో పైన కొండ మీద నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ జెట్ పాయింట్ మొత్తం చూసుకునేసి అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. దగ్గరలో ఉన్నటువంటి హిరేకొలాలే లేక్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో మేమైతే గూగుల్లో చూసి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ లేక్ ఆ వ్యూ పాయింట్ చూసి చాలా బాగుందని. సో మేమైతే అక్కడికి వెళ్ళేసరికి ఆ లేక్ అంతా అయితే ఎండిపోయింది. సో చాలా కొద్ది వాటర్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఓన్లీ. సో ఆ వాటర్లో కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు, ఆ లెఫ్ట్ సైడ్లో అక్కడ చేపలు అయితే పడుతూ ఉన్నారు. సో కొద్దిసేపు ఆ రోడ్డు మీద అలా ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేసి సో ఈ వీడియో షూట్ చేసుకునేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయేసి అక్కడ నుంచి జెర్రీ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో అక్కడికే మేము వెళ్ళేసరికి ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మా వెహికల్ని ముందుగా పార్క్ చేసి అక్కడి నుంచి వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ వద్దకు అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడైతే టికెట్ తీసుకొని జెర్రీ ఫాల్స్కి వెళ్ళాలంటే జీప్ సఫారీలో వెళ్ళాలన్నమాట. సో జీప్ సఫారీని బుక్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే జీప్ సఫారీలో ఆ జెర్రీ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆ బాబాబుడంగిరి పీక్ దగ్గర మనం జీప్ సఫారీ చేసాం కదా, సో దానికంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళేసరికి అప్పటికి వర్షం లైట్గా అయితే పడుతూ ఉంది. సో దారి మొత్తం అయితే వాటర్తో అంటే తడితడిగా అయిపోయింది అనమాట. సో టైర్లు అయితే ఎక్కడ స్లిప్ అయిపోతాయో ఎక్కడ కింద పడిపోతాయో అనుకున్నాం అనమాట. సో అలా ఉండిందంట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. జెర్రీ ఫాల్స్ దగ్గరికి అయితే చెప్పాము, అక్కడైతే డ్రాప్ చేసాను అనమాట. సో అక్కడ నుంచి బై వాక్ అయితే మేమైతే అక్కడ కనబడేటువంటి జెర్రీ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడికే మేము వెళ్ళేసరికి వర్షం లైట్గా పడుతూ ఉంది. సో అయినా కూడా వర్షంలోనే తడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఉంది కదా ఇప్పుడే తడిచేసాం, మళ్ళీ అక్కడ ఏం తెలుద్దామని చెప్పి మా వాళ్ళు అయితే చాలామంది అయితే అక్కడికి రాలేదు. సో మేమైతే ఒకరో ఇద్దరము అక్కడికి వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్ దగ్గర కొద్దిసేపు అలా ఆడుకునేసి మళ్ళీ మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట. నుండి నేరుగా మేమైతే తర్వాత హెబ్బే ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫైనల్గా మేమైతే హెబ్బే ఫాల్స్ ఎంట్రీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ కూడా మన ఒక వెహికల్ అయితే వీళ్ళైతే అలో చేయాలన్నమాట. సో మనమైతే జీప్ సఫారీ బై చేసి అందులో అయితే వెళ్ళాలన్నమాట. సో మేమందరం కలిసి ఒకే జీప్ సఫారీ తీసుకుని అందులో అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ జీప్ సఫారీ మొత్తం కంప్లీట్గా ఇందాక మనం చూసినట్లయితే కొండల అంచుల వారం మట్టి ఉన్నదన్నమాట. సో ఇక్కడైతే కంప్లీట్గా కొండల మీదే ఉంటుందన్నమాట. సో ఈ జీప్ సఫారీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఫాల్కి నియర్లీ ఒక 500 మీటర్స్ దగ్గర అయితే వాళ్ళైతే ఆ ఒక జీప్ సఫారీ అయితే ఆపేస్తారు. సో అక్కడ నుంచి బై వాక్ అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట. సో వాటర్ ఫాల్ దగ్గరికి ఇది ఒక రకంగా ఇది చూసినట్లయితే కొంచెం ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అనమాట. చుట్టూ అయితే కాఫీ ట్రీస్ అయితే ఉంటాయి అలాగే. సో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ కింద అయితే ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా అయితే ఇక్కడైతే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మనమైతే హెబ్బే ఫాల్స్ నియర్గా అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో అక్కడ కనబడుతుంది కదా, అదే అనమాట మన యొక్క హెబ్బే ఫాల్స్. సో ఈ హెబ్బే ఫాల్స్ వచ్చి కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. సో ఆ వాటర్ ఫాల్ కింద కొద్దిసేపు అయితే మేము అందరం కలిసి ఆడుకునేసి ఆ ఒక్క వాటర్ ఫాల్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈ వాటర్ ఫాల్ తర్వాత ఇక్కడ నుంచి మేము బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మనం అయితే బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. సో అంత పెద్ద చరిత్ర అయితే నేను చెప్పలేను, సింపుల్ అండ్ స్వీట్గా నాకు తెలిసినంత చెప్తాను అనమాట. ముందుగా మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకొని తర్వాత మన చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదేనమాట ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో చూసినట్టయితే ఆ గోపురం చాలా పెద్దగా ఉంది. సో అలాగే లోపలికి వెళ్ళినట్టు అయితే ఎంట్రన్స్లోని రైట్ సైడ్లో బుక్స్ అలాగే టెంపుల్ సంబంధించినటువంటి హిస్టరీ బుక్స్ అలా అన్నీ అమ్ముతుంటారు అనమాట.
సో అలాగే లోపలికి అయితే మీరు చూసుకోవచ్చు, అక్కడ సింగిల్ స్టోన్ గజస్తంభం లెఫ్ట్ సైడ్లో, అలాగే రైట్ సైడ్ పంచలోహాలతో చేసినటువంటి గజస్తంభాన్ని అయితే మీరు చూడొచ్చు. సో ఎదురుగా ఉండేదన్నమాట మన ఒక బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే. సో ఫైనల్గా మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆ గుడిలోకి ఎంటర్ అయ్యే ముందే ఆ స్టెప్స్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ టెంపుల్స్ మీదే ఆ ఒక శిల్ప సౌందర్యం అయితే మీరైతే చూడొచ్చు అనమాట అక్కడ. సో మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడైతే చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఫైనల్గా మేమైతే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం. సో బయట నుంచి అయితే మీరు చూసుకోవచ్చు, ఆ టెంపుల్లో మొత్తం ఆ టెంపుల్ మీద అంతా శిల్ప సౌందర్యాలు అన్నీ. సో లోపలికి అయితే మేము వచ్చేసాం. సో మీరైతే చూసుకోవచ్చు ఎదురుగా ఇదైతే సీలింగ్ అనమాట. ఈ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఈ సీలింగ్ ఒకటే కాదు, సో ఈ టెంపుల్ మొత్తం కూడా ఇంటర్లాక్ టెక్నాలజీతోనే యూస్ చేశారనమాట. అంటే వితౌట్ సిమెంట్, వితౌట్ ఇసుక, ఓన్లీ ద రాక్స్ యూస్ చేసే ఈ యొక్క టెంపుల్ని అయితే బిల్డ్ చేశారనమాట. ఈ కనబడేటువంటి సీలింగ్ డిజైన్ అయితే భువనేశ్వరి డిజైన్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ టెంపుల్లో మొత్తం 48 పిల్లర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక పిల్లర్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. 48 పిల్లర్స్ 48 డిజైన్తో అయితే వీళ్ళైతే డిజైన్ చేశారనమాట. సో అలాగే ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళైతే ఎక్కడే కూడా ఇసుక, సిమెంట్ అలాంటివి అయితే ఎక్కడా యూస్ చేయలేదు. కంప్లీట్లీ ఇంటర్లాక్ టెక్నాలజీ, అంటే వాళ్ళొక రాయిని యూస్ చేసి సో లాక్ చేశారనమాట. ఈ టెంపుల్ మొత్తం లాకింగ్ సిస్టమ్తోనే బిల్డ్ చేశారనమాట. సో మీరైతే ఎదురుగా చూసుకోవచ్చు చెన్నకేశ్వర స్వామి యొక్క గర్భగుడి అనమాట అందులో. సో ఈ గుడిలో ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ శ్రీ రూపంలోనే చెన్నకేశ్వర స్వామి అయితే ఇక్కడైతే మనకైతే దర్శనమిస్తారు. ఎందుకంటే ఈ యొక్క బేలూరు ప్రదేశం అనేది శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తిందని ఫస్ట్ ఈ యొక్క బేలూరు ప్రదేశంలోనే అనమాట. సో భస్మాసురుడిని అంతమొందించడం కోసం ఒక శ్రీ మహావిష్ణువు అయితే ఈ యొక్క మోహిని అవతారం ఎత్తారు. సో దానికి ప్రతీకగా ఈ గుడిలో మోహిని అవతారాన్ని ప్రతీక్షించారనమాట. సో ముందుగా ఈ యొక్క బేలూరుని అయితే హోయసల రాజులు అయితే పరిపాలించేవాళ్ళు అనమాట. సో అప్పట్లో హోయసల రాజులకి అలాగే చోళులకి మధ్య జరిగిన యుద్ధంలో హోయసల రాజులు అయితే విన్నారనమాట. సో ఆ విజయానికి ప్రతీకగా ఈ యొక్క బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ని అయితే నిర్మించారనమాట. సో అలాగే ఈ టెంపుల్ని అయితే ఫస్ట్లీ వాళ్ళైతే 1117 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేశారు. సో అప్పటి రాజైనటువంటి విష్ణువర్ధన్ బల్లాల ఆయన అయితే ఈ యొక్క టెంపుల్ నిర్మాణాన్ని అయితే స్టార్ట్ చేశాడు 1117 సంవత్సరంలో. సో ఆ తర్వాత ఆయన కాలంలో ఈ యొక్క టెంపుల్ అయితే పూర్తవ్వలేదు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి నరసింహుని బల్లాల కాలంలో కూడా దీని యొక్క నిర్మాణం అయితే కొనసాగింది. ఆయన కాలంలో కూడా ఈ టెంపుల్ అయితే నిర్మాణం పూర్తవ్వలేదు. సో ఆయన తర్వాత ఆయన కొడుకైనటువంటి ఇంకొక బల్లాలు ఎవరు ఆయన, ఆ బల్లాల పేరు వచ్చి వీరబల్లాలంట. సో ఈయన వచ్చేసి విష్ణువర్ధన బల్లాల యొక్క మనవడు అనమాట. సో విష్ణువర్ధన్ మహారాజు కాలంలో స్టార్ట్ చేసిన టెంపుల్ ఆయన ఒక మనవడి కాలంలో ఈ యొక్క టెంపుల్ అయితే పూర్తయింది. సో సుమారుగా ఇది కంప్లీట్ అవ్వడానికి 103 సంవత్సరాలు పట్టింది, అంటే 103 ఇయర్స్ అయితే పట్టింది అనమాట ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఈ యొక్క మెయిన్ టెంపుల్తో పాటు ఈ టెంపుల్కి వెనుక భాగాన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ శ్రీదేవి భూదేవి టెంపుల్స్ కూడా నిర్మించారనమాట. అందులో కూడా మీరు చూసుకోవచ్చు చాలా శిల్ప సౌందర్యం అయితే మీ యొక్క టెంపుల్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా సోప్ స్టోన్ యూస్ చేసి అయితే నిర్మించారనమాట. ఈ యొక్క సోప్ స్టోన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇవి భూమిలో ఉన్నంత వరకు ఈ స్టోన్ అయితే చాలా మృదువుగా ఉంటుంది. సో ఇప్పుడైతే భూమి నుంచి మీరు బయటికి తీసారో ఇదైతే చాలా హార్డ్గా అవుతుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ యొక్క సోప్ స్టోన్ అనేది దాని యొక్క ప్రాపర్టీస్ అయితే కోల్పోదు అనమాట. సో అదే కారణం అనమాట, ఈ గుడి ఇన్ని రోజులైనా కూడా ఇంత చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఆ ఒక యూస్ చేసినటువంటి స్టోనే అనమాట. సో అలాగే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క శిల్ప సౌందర్యాన్ని ఫీచర్ అంటే రాబోయే తరాలకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఈ టెంపుల్ని మొత్తం కూడా కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని అయితే శుద్ధి చేస్తారనమాట. సో ఆ యొక్క శిల్ప సౌందర్యం చెక్కు చెదరకుండా ఉండడం కోసం వాళ్ళైతే కెమికల్ ట్రీట్మెంట్ అయితే యూస్ చేస్తారు. సో ఫైనల్గా మనమైతే లోపల దర్శనం చూసుకున్నాం. అలాగే ఆ టెంపుల్కి చుట్టూ కూడా చాలా శిల్ప సౌందర్యాలు ఉన్నాయి. ఆ శిల్ప సౌందర్యాలు ఏంటంటే, శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి వివిధ అవతారాలు అవన్నీ కూడా ఆ ఒక టెంపుల్ చుట్టూ అయితే వాళ్ళైతే ఆ ఒక స్టోన్స్ మీద అయితే చెక్కించారనమాట. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఆ శిల్ప సౌందర్యం ఎలా ఉందో. సో ఫైనల్గా టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసి అప్పటికే సాయంత్రం అయింది. సో అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా
టెంపుల్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళతో కలిసి ఈ టెంపుల్ మొత్తం కొన్ని ప్రదర్శనలు చేసి మా యొక్క ట్రిప్ని అయితే మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. తర్వాత గుళ్ళో ప్రసాదాలు తీసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బెల్లూరు టెంపుల్ గురించి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.